ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్థం చేసుకునే వాళ్ళు దొరకటం అదృష్టం, అభిమానించే వాళ్ళు దొరకటం వరం, ఆరాధించే వాళ్ళు దొరకటం పూర్వజన్మ సుకృతం. వీళ్ళందరూ మా అమ్మ చేతి వంటకి దొరకటం అద్భుతం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా మనందరితో సూపర్ రెసిపీస్ టేస్ట్ చేయిస్తున్న మన ఎక్స్పర్ట్ అబీద్ గారు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ అబీద్ గారు. హాయ్ అబీద్ గారు. హాయ్ ప్రవీణ గారు. ఎలా ఉన్నారు? సూపర్ అండి. సూపర్. మీరు చూపించే రెసిపీస్ కూడా సూపరే మాకు. ఏం చేస్తున్నారు ఇవాళ మా అందరి కోసం? ఇవాళ మక్క రవ్వతో చికెన్ పులావ్. వావ్, మక్క రవ్వతో చికెన్ పులావ్. అవునవును. సో చికెన్ పులావ్ అనే మాట అదిరిపోయింది. మక్క రవ్వ ఏంటి? మక్క రవ్వ వచ్చి మన తెలంగాణలో గట్కా అని చేస్తారు చూడండి. గట్కా. గట్కా అని ఓన్లీ మన వాటర్ వేసి మన అన్నంలాగా చేస్తారు, దాన్ని పెరుగుతో కాంబినేషన్ తింటారు అనమాట, మజ్జిగతో. ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తారు, బాగుందన్నమాట. మక్క రవ్వ అంటే మొక్కజొన్న రవ్వ ఉంటుంది కదా. మొక్కజొన్న రవ్వ. అవునవును, ఇదే మనం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాం. ఇది మనకి బయట దొరుకుతుందా? సూపర్ మార్కెట్ లో, కిరాణా కొట్లో దొరుకుతుంది. అది నానబెట్టాం. ఓకే, నానబెట్టారు. ముందు నానబెట్టాలి 1 అవర్, హాఫ్ అన్ అవర్ మన టైం ని బట్టి. ఓకే, మక్క రవ్వ తీసుకోవాలి. దీంతో చికెన్ పులావ్. అవునండి. ఓ సూపర్. మక్క రవ్వ చికెన్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయినా ఒకసారి చూద్దాం మనం. మక్క రవ్వ చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మొక్కజొన్న రవ్వ, బోన్లెస్ చికెన్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమోటా ముక్కలు, హోల్ గరం మసాలా, నూనె, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, క్యాప్సికం ముక్కలు, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బట్ చికెన్ పులావ్ కావాల్సిన వాటికన్నా చాలా వెరైటీ డిఫరెంట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. అవును కదా, స్టార్ట్ చేద్దాం. చూద్దాం, చేసేద్దాం. మీరు ఏదైనా ఫస్ట్ రెసిపీ చేసినప్పుడు కొత్తది ఫస్ట్ ఎవరికి తినిపిస్తారు? మమ్మీ లేదా వైఫ్. అవును, లేదంటే వైఫ్, ఎవరుంటే వాళ్ళే. ఆయిల్ వేస్తున్నాను. ఓకే, చికెన్ కదా కొంచెం ఆయిల్ పడుతుంది. ప్లస్ మీరు అసలు పలావ్కి ఇంత చిన్న గిన్నె హడావిడి లేకుండా చాలా బాగా పెట్టారు, ప్రశాంతంగా ఉంది. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. అవును, ఎప్పుడు అలా బిర్యానీ రైస్తో తినటం కన్నా ఇలా వెరైటీగా పలావ్ చేసుకుని తినటం బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా, లేదంటే ఈవినింగ్ అలా తినాలనిపించినప్పుడు బాగుంటుంది అనమాట చేసుకుంటే. సో ఈసారి ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనగా పూరి అంటారు ఇంట్లో, అలా కాకుండా ఇది చేద్దాం. మక్క రవ్వ తెప్పించాలి కాకపోతే. అవునవును, జీలకర్ర వేస్తుంది. ఓకే, జీలకర్ర ఇది కొంచెం డైజెషన్ మంచిది కదా. అవును, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, లవంగ, ఇలాచి. మనం బిర్యానీకి హోల్ గరం మసాలా వేస్తాం కదా, సేమ్. ఉల్లిపాయ ముక్కలు, ఇది కాంబినేషన్ పెరుగు చట్నీ అలా ఏమైనా అవసరం? అవును, రైతా బాగుంటుంది. రైతా బాగుంటుంది. ఊరిక తిన్నా బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం రైతా ఉంటే బాగుంటుంది కదా. వెజిటేరియన్ వాళ్ళు చికెన్ లేకుండా ఇలా మనం వెజిటేబుల్ వేసుకొని అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. పచ్చిమిర్చి ముక్కలు, దీంట్లో కారం వాడడం, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాం. చికెన్ కి కారం లేకపోతే బాగుంటుందా? అంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, బాగానే ఉంటుంది. మళ్ళీ ఇది హోల్ గరం మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది కదా. పెసరపప్పు, నానబెట్టిన ప్రోటీన్స్ అన్నీ కావాలి కదా. ఒక పావు గంట నానబెడితే చాలు కదా. చాలా, పెసరపప్పు తొందరగా నానిపోతుంది. క్యాప్సికల్ ముక్క, ఇది అక్కడక్కడ పంటికి తగులుతుంటే బాగుంటుంది. పులావ్ చేయటం ఈజీనే, ఎందుకంటే అన్ని కలిపి ఒకసారి చేసేస్తాం కదా, ఈజీనే, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొంచెం మెజర్మెంట్ మనం చూసుకోవాలి, 1-2 చూసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు,
ఒక టమాటా పట్టుద్దా? 2 టమాటాలు. 2 పడుతుంది. అంటే ఒక కప్పుకి 2 టమాటాలు. చూసుకోవాలి, రవ్వ పొడిగా ఉంటే 1కి 3 వేసుకోవాలి రేషియో. నానబెడితే 1కి 2 సరిపోతుంది. పెసరపప్పు ఎన్ని వేయమంటారు? ఇప్పుడు 2 కప్పులు రవ్వ అనుకోండి, ఒక చిన్న కప్పు ఒక సరిపోతుంది. 1 కప్పు ఇష్టం, ఇంకా తినే వాళ్ళు ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్, ఇంకోటి పంచదార. ఇది మొక్కజొన్న దాంట్లో కొంచెం పంచదార వేస్తే ఆ మొక్కజొన్న టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనం గారెలు వేసుకున్న ఆ పిండి రుబ్బేటప్పుడు పంచదార వేస్తాం అనమాట. రాదు. దీని మొక్కజొన్న స్వీట్నెస్ అయితే ఉంటుందో పచ్చుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎండిపోయిన తర్వాత ఇంకో టేస్ట్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ మళ్ళీ వస్తుంది అనమాట పంచదార వేస్తే. ఆ తీపిదనం వస్తుంది మొక్కజొన్న. చికెన్ ఎప్పుడు వేస్తాం? చికెన్ ఇప్పుడు వేద్దాం. బోన్లెస్సా? బోన్లెస్. దీంట్లో బోన్స్ బాగుండదు. కార్న్ఫ్లేక్స్ అవి తినేలోపు ఇది ఇలా రవ్వతో చేసుకోవచ్చు కదా సింపుల్గా. కొంచెం తొందరగా డైజెస్ట్ కాదు కదా, బాగుంటుంది అన్నమాట. అంత డే అంతా కంప్లీట్ మీల్ ఉంటుంది. ఈ మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం, చికెన్ ఉడకాలి కదా. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి పులావ్కి అవసరమైన వెజిటబుల్స్ అవన్నీ వేయించున్నాం. ఇప్పుడు చికెన్ కూడా వేసాము. చికెన్ కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూద్దాం ఆబిద్ గారు, చూద్దాం. బోన్లెస్ కాబట్టి చికెన్ ఫాస్ట్గానే ఉడికిపోయింది. రెడీ అయిపోయినట్టేనా? అవును. సో ఫైనల్గా వాటర్ ఇద్దాం. ఫస్ట్ వాటరా? అక్కడ మెజర్మెంట్ బౌల్ పెట్టాను. ఓకే, 2 బౌల్సా? 2 బౌల్. 1 బౌల్ రవ్వకి 2 బౌల్స్ వాటర్. ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ బౌల్తో వాటర్ 2 కప్పులు అంతే. కొందరు 1కి 3 వేస్తారు మా గట్కాకి, కానీ అది చాలా మెత్తనైపోతుంది, బాగోదు. ఇదైతే కొంచెం పొడి మూత పెట్టు. ఇంకా ఇది దేంతో అయితే బాగుంటుంది? రవ్వ, మక్క రవ్వతో కాకుండా జొన్న రవ్వ కూడా ఉంటుంది కదా, అది కూడా బాగుంటుంది. అది కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ వాటర్ ఎక్కువ పడుతుంది. వాటర్ కొంచెం ఎక్కువ పడుతుంది, 2.5 వేసుకోవాలా. మక్క ఇది యాక్చువల్లీ మనకి బాగుంటుంది, కానీ డయాబెటీస్ పేషెంట్కి డాక్టర్ సలహాతో తింటే బాగుంటుంది. వాళ్ళు రెగ్యులర్గా తినవద్దు అని చెప్తారు కదా డాక్టర్లు, అది ఒకటి చూసుకోవాలి అంతే. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి. నానబెట్టాం కదా, ఉండలు కట్టదు. రవ్వ ఉడకడానికి టైం పడుతుందా? అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మూత పెట్టేస్తే కొత్తిమీర, పుదీనా తక్కువ వేశారు, చాలది. ఆ ఫ్లేవర్ అంతా బాగుంది, దీంట్లో మక్క కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం చాలు. మూత పెట్టి వాటర్ అంతా దగ్గర పడి ఈగిరిపోవాలి కదా. అవునవును, లేదంటే పైన చిమ్ముతుంది ఇది. అవును. చూద్దాం ఆబిద్ గారు, బాగా దగ్గరగా అయిపోయింది కదా. అవును, వేడిగా కొంచెం మెత్తగానే ఉంటుంది, కొంచెం చల్లారితే మళ్ళీ పడిపోయాలి. ఇది వేడిగా తింటే బాగుంటుందా చల్లార? వేడిగానే బాగుంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అది బాగుంది, ఇంకేం అవసరం లేదు, కానీ కొంచెం కొత్తిమీర అంతే. మక్క రవ్వ చికెన్ పులావ్ రెడీ. సో ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు. అద్దరిపోయిన టేస్ట్. ఇప్పుడు పెరుగు చట్నీతో పులావ్ టేస్ట్ అద్దరిపోయింది. అది తిరుగులేదు. చాలా 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 టేస్టీగా చేశారు, చాలా బాగుంది.
ఈ రెసిపీ నేను తప్పకుండా ట్రై చేసి ఇంట్లో మార్కులు కొట్టేస్తాను, అంత టేస్టీగా ఉంది. తప్పకుండా. చూసారు కదా, మక్కా రవ్వ చికెన్ పులావ్ చాలా ఎమ్మీగా ఉంది. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మక్కా రవ్వ చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మొక్కజొన్న రవ్వ, బోన్లెస్ చికెన్, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమోటా ముక్కలు, హోల్ గరం మసాలా, నూనె, కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, క్యాప్సికమ్ ముక్కలు, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్. మక్కా రవ్వ చికెన్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు వేసి కొద్దిసేపు వేయించాలి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలు వేసి దానిలో కొద్దిగా ఉప్పు, పంచదార వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత బోన్లెస్ చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిసేలాగా మూత పెట్టి చికెన్ ని కొద్దిసేపు మగ్గనివ్వాలి. చికెన్ బాగా మగ్గింది, రెడీ అయింది అనుకున్న తర్వాత నీళ్లు పోసి బాగా మెత్తగా దగ్గర పడేలా ఉడకనివ్వాలి. మనం నానబెట్టిన మక్కా రవ్వను కూడా వేసుకొని ఉడికిన తర్వాత ఫైనల్ గా దానిలో పుదీనా, కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మక్కా రవ్వ చికెన్ పులావ్ రెడీ. అబిద్ గారు, మీరు అనుకున్నట్టు చికెన్ రెసిపీలో మీరు ఎవరిని దాటనివ్వరు. నేను చేసిందే నెంబర్ 1 ఉండాలని మీరు బాగా ఫైట్ చేస్తారు, అది ఎప్పుడు అచీవ్ అవుతారు. సో సూపర్ ఉంది. చికెన్ పులావ్ ఇలా డిఫరెంట్ ఐడియాలో చేయడం చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. ఈ రోజు మన అమ్మ చేతి వంటలో చాలా వెరైటీగా మనం ఎక్కడా చూడని స్పెషల్ మక్కా రవ్వ చికెన్ పులావ్ చూసారు కదా. మీరందరూ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసేయండి. తిరిగి రేపు అమ్మ చేతి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.